ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో ఫ్రెండ్స్, నేను మీ కట్టా కార్తీక్. భారత మాతకి జై. భారతదేశం అంతా కూడా ఇలా జై హో భారత్ చెప్పాల్సిన సమయం, మన ఆర్మీకి సెల్యూట్ కొట్టాల్సిన సమయం. ఎందుకంటే మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటానికి పాకిస్తాన్కి ఒక్క రోజులోనే మనం నిరూపించాం. ప్రధానంగా కరాచీ సీపోర్ట్ని మనం విధ్వంసం చేసిన తీరు, నిజానికి వాళ్ళు మన మీద దాడులు చేయటం ఫలితంగా ఆ దాడిని తిప్పికొట్టే సమయంలో ప్రతి దాడులు దిగాల్సి వచ్చింది. మన ఎల్ఓసి దగ్గర వాళ్ళు ఘర్షణపూరిత వాతావరణం చేసుకునే క్రమంలో ఇక్కడ మూడు మన ప్రధానమైనటువంటి సక్సెస్లు చెప్పాలి. ఒకటి, పాకిస్తాన్ బోర్డర్ దగ్గర 30 కిలోమీటర్ల లోపలికి పాకిస్తాన్ భూభాగంలోకి మన ఆర్మీ చొచ్చుకొని పోయి వాళ్ళని వెనక్కి నెట్టింది, అది ఫిజికల్ ఆర్మీ. రెండోది, మన యుద్ధ విమానాల ద్వారా లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసాం, అది మన వైమానిక దళం యొక్క కెపాసిటీ. మన నౌకాదళం అరేబియా మహాసముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా నిప్పుడు చెమ్ముకుంటే వెళ్ళి కరాచీ సీపోర్ట్ మీద దాడి చేశారు. కరాచీ సీపోర్ట్ పూర్తిగా విధ్వంసమైంది. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒకటి, డ్రోన్ ద్వారా మనం దాడి చేస్తాం. రెండు, ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా దాడి చేస్తాం. ఐఎన్ఎస్ విక్రాంత్ నిప్పుడు చిమ్ముకుంటూ వెళ్ళి పాకిస్తాన్ సీపోర్ట్ ఏదైతే కరాచీ సీపోర్ట్ ఉందో దాన్ని పూర్తిగా విధ్వంసం చేసింది. అక్కడ బాంబులు పేలుతూ ఉంటే అక్కడున్న పాకిస్తానీలు చాలా పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యారంట. అక్కడ లోకల్ ప్రజలు, లోకల్ మీడియా దీన్ని రిపోర్ట్ చేస్తూ ఉంది. అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు, ఇక్కడ బాంబులు పేలుతూ ఉంటే మేము చాలా పెద్ద ఎత్తున భయపడ్డామని చెప్పేసి. నిజానికి కరాచీ సీపోర్ట్ గురించి కొన్ని విషయాలు ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ సీపోర్ట్ అనేది పాకిస్తాన్ బిజినెస్కి చాలా చాలా కీలక పాయింట్. ఇక్కడ నుంచే చాలా దేశాలతోటి ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటుంది. వాళ్ళ వాణిజ్యానికి ఇది కీలకం ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి సీపోర్ట్ ఇలా ధ్వంసం అయిపోయింది. కొన్ని నెలల పాటు పాకిస్తాన్ ఈ సీపోర్ట్ నుంచి ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు చేసుకోలేదు. ఇది పాకిస్తాన్ కొన్ని వందల కోట్లు కాదు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టాన్ని చేకూర్చే విషయం. అంటే భారతదేశంతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. నేను అలా చెప్తున్నాను. 3 సంఘటనలు. ఈ కరాచీ సీపోర్ట్ మీద మన నౌకాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా చేసిన దాడి కానీ, తర్వాత మన వైమానిక దళాలు S-400ను ఉపయోగించుకొని పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి క్షిపణిని ఆకాశంలోనే పేల్చేశాయి. మిషన్స్ మొత్తం పాకిస్తాన్ నుంచి మిసైల్స్ వదిలితే ఆ మిసైల్స్ అన్నింటినీ గాల్లోనే పేల్చేయడం ఫలితంగా మళ్ళీ ఆ మిసైల్స్ మళ్ళీ పాకిస్తాన్ భూభాగంలోనే పడ్డాయి, బాంబులుగా పేలాయి. ఆ బాంబులకి పాకిస్తాన్ ప్రజానికమే భయపడ్డారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గరలో కూడా మిసైల్ పడి బాంబులు పేలినటువంటి పరిస్థితి. ఇదంతా ఎవరు చేసుకున్న ఫలితం? పాకిస్తాన్ చేసుకున్న ఫలితం. వాళ్ళు వదిలినటువంటి మిసైల్స్ వాళ్ళ దేశంలోనే పడి విధ్వంసం క్రియేట్ చేసిన పరిస్థితి. దాన్ని పాకిస్తాన్ మీడియా కూడా రిపోర్ట్ చేసుకుంటుంది. మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది. మన వైమానిక దళం S-400 ద్వారా మనం మళ్ళా తిప్పి యుద్ధ విమానాలు పంపించేసి లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసి పడేసాం. మన శక్తి సింధూర్ 1.0లోనే కాదు, నిన్న కూడా చూపించాం. పాకిస్తాన్ యుద్ధాన్ని దిగితే 3 రోజులు ఉంటుందో, 4 రోజులు ఉంటుందో, వారం రోజులు ఉంటుందో అని అందరూ చర్చించారు. కానీ ఒక్క రోజులోనే అయిపోయింది. ఒక్క రోజులోనే 3 సక్సెస్లు చూసాం. పాకిస్తాన్ భూభాగంలోకి 30 కిలోమీటర్లు చొచ్చుకొని పోయి వాళ్ళ ఆర్మీని వెనక్కి నెట్టడం కావచ్చు డైరెక్ట్గా ఫిజికల్గా, తర్వాత వైమానిక దళాల ద్వారా లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేయడం కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టు కరాచీ సీపోర్ట్ని విధ్వంసం చేయడం కావచ్చు. ఇవాళ కరాచీ సీపోర్ట్ పూర్తిగా మన ఆధీనంలోకి వచ్చేసింది. మనం కావాలనుకుంటే కరాచీ సీపోర్ట్ పూర్తిగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి సిచ్యువేషన్. కానీ మనం ఇలా ఆ దేశంలో ఉండాలనే, ఆ దేశంలో పూర్తిగా మనకి ఆ దేశాన్ని మనం క్యాప్చర్ చేయాలనేటువంటి మన టార్గెట్ కాదు. కాబట్టి దాన్ని ఆ విధ్వంసం సృష్టించి అక్కడి నుంచి వాళ్ళు నౌకలు పంపిస్తూ మన మీద దాడి చేయాలని చూస్తున్నారు. కాబట్టి మన మీద దాడి చేయాలనుకున్నటువంటి ప్రదేశాల మీద వాళ్ళు పెట్టుకున్న ప్యాకెట్స్ మీద మనం దాడి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ క్యాంపుల మీద చేసిన దాడి వల్లే ఇలా కరాచీ సీపోర్ట్ని మనం విధ్వంసం చేసాం. ఇవాళ యుద్ధానికి కవ్వించింది వాళ్ళు, దాడులు దిగింది వాళ్ళు. మనం ప్రతి దాడికి దిగితే తట్టుకోలేకపోయింది కూడా వాళ్ళు. ఇలా అంటే యుద్ధాన్ని కొని తెచ్చుకోవటం, ఇంకా యుద్ధాన్ని అంటే కానీ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం, కొరివితో తలగొక్కోవటం అంటే ఇదే ఇలా పాకిస్తాన్కి అర్థమైపోయింది. ఇలా ఒక్క రోజులోనే చేతులెత్తేసింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దాక్కోవాల్సిన పరిస్థితి, పారిపోవాల్సిన పరిస్థితి, ఆర్మీ చీఫ్ అరెస్ట్ కావాల్సిన పరిస్థితి. అరెస్ట్ అంటే అతన్ని కూడా దాయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కలుగులో దాక్కున్నాడు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కలుగులో దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నారు అంటే పాకిస్తాన్ ప్రజలే చితగొట్టేటట్టున్నారు. వద్దురా బాబు భారతదేశంతో యుద్ధం అంటే, మనం తట్టుకోలేమురా బాబు భారతదేశంతో యుద్ధం అంటే. ఆ జవాను చెప్పారు, 4000 మంది రిజైన్ చేశారు భారతదేశంతో యుద్ధం అనగానే. మనం చేయలేము, మనకెందుకు అని. తుప్పుపట్టిన ఆయుధాలతోటి, పనికిరాని రాడార్ సిస్టంతో, పనికిరాని యుద్ధ విమానాలతో మనం ఎక్కడ యుద్ధం చేయగలం? ఇలా అమెరికాకు సంబంధించిన F-16 యుద్ధ విమానాలను వదిలితే మనం క్షణాల వ్యవధిలో వాటిని గాల్లోనే విధ్వంసం చేశాం.
అమెరికాకి సంబంధించిన F-16 విమానాలు, తర్వాత చైనాకి సంబంధించిన విమానాలు, వాటి యుద్ధ విమానాలు చైనాకి సంబంధించిన సరుకును పంపిస్తే మనం గాల్లోనే పేరు చేసినటువంటి పరిస్థితి. ఈ ఆయుధాలు పెట్టుకుని పాకిస్తాన్ యుద్ధం చేస్తా, ఈ తుపాకులతోటి ఈ యుద్ధ విమానాలతోటి వాళ్ళు యుద్ధం చేయగలరా? ఇది అయ్యే పనేనా? మరి ఎందుకు పాకిస్తాన్ ఇలా కాలు దువ్వింది? ఇవాళ భస్మాస్త్రం అంటారు, తమ నెత్తి మీద తామే చేయి పెట్టుకొని భస్మం కావటం. ఇలా పాకిస్తాన్ చేసుకుంది అదే కదా. కావాలని రెచ్చగొట్టుకొని, కావాలని గిల్లుకొని, కావాలని దాడులకు వచ్చి పైగా ప్రతిదాడి చేస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ పాకిస్తాన్ పడింది. ఇవాళ పాకిస్తాన్లో అంతర్గత కలహాలు, పాకిస్తాన్లో ప్రజల తిరుగుబాటు, పాకిస్తాన్లో దాదాపు బెలూచిస్తాన్లో 3వ వంతు భూభాగాన్ని అక్కడ ఉన్న ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఆర్మీని తరిమి చేతిలో తీసుకోవటం. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి యుద్ధం అవసరమా? ఏది ఏమైనా పాకిస్తాన్ తాను తీసుకున్న గోవులో తనే పడ్డట్టు ఇవాళ యుద్ధాన్ని కొని తెచ్చుకొని కొలాప్స్ అయిన పరిస్థితి. కరాచీ సీపోర్ట్ని చాలా విజువల్స్ సోషల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారుతూ ఉన్నాయి. ఆ సీపోర్ట్ ధ్వంసమైనటువంటి తీరు, బాంబులు పేరితే అక్కడ లోకల్ వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము చాలా భయాందోళన గురయ్యాం, ఏదో జరిగిపోయింది, పెను విధ్వంసం జరిగిపోయింది, పాకిస్తాన్ కొలాప్స్ అయిపోయింది, ఇక మేము బతుకుతామా ఉంటామా అసలు ఉండమా అనేటువంటి పరిస్థితిలో మేము పడ్డాము అని అక్కడ లోకల్ ప్రజలు చెప్తా ఉన్నారు. చాలా పెద్ద సీపోర్ట్ అది, పాకిస్తాన్లోనే అతిపెద్ద సీపోర్ట్ కరాచీ సీపోర్ట్. అంత సెక్యూరిటీ ఉండదు వాళ్ళకి, కానీ మొత్తాన్ని వాళ్ళ సెక్యూరిటీని కూడా లేకుండా చేసేసి మనం డైరెక్ట్గా సీపోర్ట్ విధ్వంసం చేసిన తీరు అసలు పాకిస్తాన్ ఇప్పుడు భయాందోళనకు గురవుతుంది. మన దేశంలోకి, మన భూభాగంలోకి అరేబియా మహాసముద్రం నుంచి INS విక్రాంత్ వచ్చి పొగలు జిమ్ముకుంటూ ఇలా పాకిస్తాన్ యొక్క సీపోర్ట్, పెద్ద సీపోర్ట్ కరాచీ సీపోర్ట్ని విధ్వంసం సృష్టిస్తూ ఉంటే, ఏమీ చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ ఉంటే, ఏమీ చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ నౌకా బలగాలు ఉంటే, చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఉంటే, ఇలా ఏంటి మనం ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నామని పాకిస్తాన్ పునరాలోచించుకుంటుందా? ఆ పునరాలోచించుకోవడంలో భాగంగానే మునార్ని అరెస్ట్ చేశారా వాళ్ళ ఆర్మీ చీఫ్ని? ప్రధానమంత్రిని ఒక బంకర్లోనో దాచారా? వాళ్ళ కుటుంబాన్ని దుబాయ్ పంపించారా? ఇవన్నీ కూడా వార్తలు వరుసగా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏవైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా పాకిస్తాన్ చేతుల్లో ఉన్న 2 ఉగ్రవాదులు, ఒకళ్ళు హఫీజ్ సయ్యద్, రెండోది మసూద్ అజర్, ఎవరైతే లష్కర్ తోయిబా హెడ్ ఉన్నారో, ఎవరైతే జైషే మహమ్మద్ చీఫ్ ఉన్నారో, వాళ్ళిద్దరినీ కూడా అప్పచెప్తే చాలా మంచిది. ఈ ఆర్మీ క్యాంపును మెయింటైన్ చేసినంత కాలం భారతదేశానికి పాకిస్తాన్ శత్రువుగానే ఉంటుంది. ఇప్పుడు చాలామంది నుంచి డిమాండ్ వస్తున్నాయి, పీఓకేని కూడా ఇదే పరిస్థితుల్లో ఇదే టైంలో ఆక్యుపై చేసుకోవాలి, మన భూభాగం అది, మన పీఓకే ప్రజలు కూడా భారతదేశంలో కలవడానికి హ్యాపీగా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు, మేము భారతదేశంలోకి వెళ్తామని అడుగుతూ ఉన్నారు, కాబట్టి దాన్ని క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా మనం యుద్ధం సృష్టించినటువంటి 1 డేలోనే విజయం సాధించడం అనేటువంటిది నిజంగా మన ఆర్మీకి హ్యాట్స్ చెప్పాలి. ఏ విభాగానికి ఆ విభాగమే, త్రివిధ దళాలు, ఒకటి ఆర్మీ, అది 30 కిలోమీటర్ల లోపల నెట్టేశారు పాకిస్తాన్ ఆర్మీని. తర్వాత వైమానిక దళం, మనం వెళ్ళి లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు ప్రయోగించినటువంటి ప్రతి యుద్ధ విమానాన్ని గాల్లోనే కొలాప్స్ చేసిన పరిస్థితి, ప్రతి మిసైల్ని పేరు చేసిన పరిస్థితి. ఇంకోవైపు నౌకాదళం అరేబియా మహాసముద్రం నుంచి INS విక్రాంత్ ద్వారా పాకిస్తాన్లో అతిపెద్ద సీపోర్ట్ అయినటువంటి కరాచీ సీపోర్ట్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రపంచంతో పాకిస్తానీ సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి. నౌకల ద్వారా, సీపోర్ట్ ద్వారా ఎలాంటి బిజినెస్ చేసుకోలేని పరిస్థితి. పాకిస్తాన్కి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం. అసలే పేదరికంలో ఉండి, అసలే అసమానతల్లో ఉండి, అసలే అడుక్కుని తినే స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్కి ఈ కరాచీ సీపోర్ట్ విధ్వంసం అనేటువంటిది నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి. నిన్నటి రోజున నిజానికి పాకిస్తాన్కి కారరాత్రే. మొన్నటి రాత్రి కంటే, అంటే ఆపరేషన్ సింధూర్ 1.0 నడిచిన రోజు కంటే కూడా ఈ కరాచీ సీపోర్ట్ విధ్వంసం అనేటువంటిది పాకిస్తాన్ నిద్రలేని కాలరాత్రులు గడిపింది అంటానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. చూద్దాం రాబోయే కాలంలో పాకిస్తాన్ పరిస్థితి ఇంకెలా తయారవుతుందో. రచ్చ కొట్టుకున్న కొద్ది గోతులోకి ఇరుక్కుపోతూ ఉంటుంది. చూద్దాం.